గంగులు పెద్ద గజ దొంగ. ఎర్ర లుంగీ కట్టుకుని బుర్రమీసాలతో, పెద్ద పెద్ద ఎర్ర కళ్ళుతో, చేతికి దండకడియం ధరించి, తుమ్మ మొద్దులాంటి శరీరంతో బండగా ఉంటాడు. వాడిని చూస్తే పిల్లలు జడుసుకుంటారు. వాడి మాట వింటే పెద్దవాళ్లు భయపడతారు. గంగులు దొంగతనాలు అవలీలగా చేసేస్తాడు. అంతేకాదు, ఈరోజు మీ ఇంటికి దొంగతనానికి వస్తాను అని చెప్పి మరీ వెళ్లివారు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ల కళ్ళు గప్పి చాకచక్యంగా దొంగతనం చేసి బయటకు వచ్చేస్తాడు. పిల్లలెవరైనా ఏడిస్తే గంగుల మామని పిలుస్తా అని చెప్పిన వెంటనే కిమ్మనకుండా నిద్రపోతారు. గంగులుకి ఎవరైనా ఎదురొస్తే వాళ్ల రక్తం కళ్ళ చూస్తాడు. కరుణ, దయలాంటివి ఏవీ లేని కైనాత్ముడు. అందుకే వాడి జోలు ఎవ్వరూ పోరు. ఒకరోజు గంగులు రామాపురం వెళ్లి ఒక జమీందారి గారి ఇంట్లో దొంగతనం చేసి తిరిగి తను కాపురముండే అడవి వైపు వస్తున్నాడు. చాలా సొమ్ములు దొంగతనం చేసి వాటిని ఒక మూట కట్టుకుని జాగ్రత్తగా పట్టుకుని అడవిలోకి పోతున్నాడు. ఆ దారిలో ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిపై కూర్చుని ఒక 10 ఏళ్ల బాలుడు కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. గంగులు అక్కడికి వెళ్ళాడు. ఎందుకు ఏడుస్తున్నావని ఆ పిల్లవాడిని గంగులు అడిగాడు. నా చేతిలో ఉన్న బంగారు ఉంగరం జారిపోయి ఈ నూతిలో పడిపోయింది. ఆ విషయం మా నాన్నకు తెలిస్తే నన్ను చంపుతాడు. నీకు దండం పెడతాను, దాన్ని నూతిలో నుంచి తీసి పెట్టవా అని దీనంగా అడిగాడు. గంగులు ఆలోచించాడు. అతని మనస్సులో ఆశ పుట్టింది. వీడు చిన్నపిల్లవాడు. ఈ నూతిలో దిగి ఉంగరం దొరకపుచ్చుకుని ఉంగరం దొరకలేదని నమ్మించి ఉంగరం నేను సులభంగా కొట్టేయవచ్చు అని పథకం మనసులో వేసుకున్నాడు. వెనువెంటనే తలమీద మూట తీసి నూతి గట్టుపై పెట్టి, ఈ మూట చూస్తూ ఉండు, చిటికెలో ఉంగరం తీసి ఇస్తాను అంటూ తాడు పట్టుకుని నూతిలోకి దూకాడు గంగులు. అలా గంగులు నూతిలోకి దిగగానే పక్కనే ఉన్న బండ తీసుకుని నీటిలో ఉంగరం దేవులాడుతున్న గంగులు తలపై విసిరాడు. ఆ దెబ్బకి గంగులు తల పగిలింది. అయ్యో, అమ్మో అంటూ బుడుంగున నీటిలో మునిగిపోయాడు గంగులు. ఆ పిల్లవాడు ఒడ్డున ఉన్న గంగులు మూట పట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి పారిపోయాడు. పిల్లవాడిని మోసం చేసి ఉంగరం కొట్టేయాలని గంగులు అనుకుంటే గంగులు తలపగలగొట్టి దొంగతనం చేసిన సొమ్ముల మూటను కాజేశాడు ఆ పిల్లవాడు. తాడి ఎక్కేవాడికి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు అంటే ఇదే మరి. ఎవరికి ఏదో ఒకరోజు వారి దుర్మార్గపు చర్యలకు తగ్గట్లుగా శిక్ష పడుతుందని ఈ కథ ద్వారా సూచించబడింది.